మీ పుట్టుక ఎట్లా జరిగింది? నా పుట్టుక హాస్పిటల్లో జరిగింది మా మదర్తోని. జరిగిన తర్వాత అది మనిషి పుట్టుక కాదా? మనిషి పుట్టుకనే. సో మనిషి పుట్టుకకు అర్థమైంది అసలు? మనిషి పుట్టుక అర్థం పరమాత్మని చేరుకోవడం, అంతే. ఇంకా వేరే ఏం లేదు పర్పస్ ఆఫ్ లైఫ్. ఇప్పుడు డబ్బులు బాగా అయిపోయి, సిబిల్ బాగా పెరిగి, ఈఎంఐలు బాగా అలవాటు చేసేసరికి అందరూ అన్ని పోతురు. కానీ సో మనిషి పుట్టుక అర్థమైంది పరమాత్మని చేరుకోవడం. పరమాత్మని చేరుకోవడం. ఓకే, మీరు చేరుకున్నారా? చేరుకున్నా. సో మీరు మనిషేనా? పరమాత్మని చేరుకున్న మనిషి. వీళ్ళే గురువులు, యోగులు, వాట్ ఎవర్ మీరు అనుకునేది. ఇంతకుముందే నేను అడిగినప్పుడు మీరు ఎనర్జీ అన్నారు, మీరు మనిషి కాదని చెప్పారు మీరు. మళ్ళీ ట్రోల్ కాకుండా ఆన్సర్ చెప్తా. అంటే ట్రోల్ అవుతారని మీరే అనుకుంటున్నారు? జాగ్రత్త పడుతున్నా. మీ ఆర్మీ అట్లుంది అందుకని. మా ఆర్మీ? మీ పర్సనల్ ఆర్మీ. మా పర్సనల్ ఆర్మీ కాదు, మీ పర్సనల్ ఆర్మీ. అది నాకు కామెంట్లో చూడండి, శివ అని చెప్పి మిమ్మల్ని పిలుచుకుంటా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అయ్యో, ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తారు? నన్ను ఫాలో అవుతారు కదా, వాళ్ళు బాధపడుతున్నారు. ఈయనను ఎందుకు చేసిన ఇంటర్వ్యూ అని బాధపడుతున్నారు తెలుసా? దాంట్లో మీ పేరు పెట్టి మరి కామెంట్ పెడతారు. అవును, నేను తెలుసు కాబట్టి. మీరు తెలుసు కాబట్టి. అవును, ఇప్పుడు వేరే వాళ్ళు నన్ను ఇప్పుడు చూడట్లే, వాళ్ళు ఒక 3-4 సంవత్సరాల నుంచి నన్ను చూస్తున్నారు కాబట్టి. చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళైతే మీ జనం, మీ ఆర్మీనే కదా. నా సబ్స్క్రైబర్లు నా ఆర్మీ కాదు అది. సరే, ఆర్మీయా, సబ్స్క్రైబర్లా, గ్యాంగా, బ్యాచా? ఇగో ఇదంతా ప్లానింగ్ ఉన్న వాళ్ళు ఇట్లా మాట్లాడతారు, ఆర్మీలో అదంతా. ఓకేనా? సరే, మీ స్లేవ్ బిలాషులు ఇంకేంది.